హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఎలాంటి బెట్టింగ్స్ చేయకండి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుంచి తీసుకోబడ్డాయి, గమనించగలరు. ఇక ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కి వస్తే, సో ఆల్రెడీ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఆడడం జరిగింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కి సెకండ్ మ్యాచ్ గెలవడం జరిగింది. దాంట్లో ఇక లాస్ట్ మ్యాచ్ అంటే ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో జరిగింది. మంచి చేజింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. 244 రన్స్ టార్గెట్ని చేజ్ చేయడం జరిగింది. ఇక కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ ఎల్ఏజీతో ఆడింది. అది సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. సూపర్ ఓవర్లో కేకేఆర్ గెలవడం జరిగింది. సో రెండు కూడా గెలుపుని తీసుకుని, అంటే పాయింట్స్ గెయిన్ చేసుకున్నటువంటి మ్యాచ్లు ఆడాయి ఎస్ఆర్హెచ్ కేకేఆర్. సో ఫస్ట్ టీమ్స్ చూద్దాము. సో ఎస్ఆర్హెచ్ మొన్న ముంబై ఇండియన్స్ ఏదైతే టీం ఆడారో మ్యాక్సిమం అదే టీం ఆడతారు, చేంజెస్ చేయకపోవచ్చు. బౌలింగ్ విభాగంలో ఏమన్నా ప్రఫుల్ హింగేని ఏమన్నా తీస్తారంటే, స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినా మళ్ళీ డెత్ ఓవర్స్లో మంచిగానే వేస్తున్నాడు. సో పవర్ ప్లే గురించి ఎవరన్నా తీసుకుంటారా లేదనేది క్వశ్చన్ మార్క్. శివం మావికి ఏమైనా అవకాశం ఇస్తారా చూద్దాం, లేదంటే సేమ్ టీం ఆడతారు. సో మ్యాచ్ టీం చూడండి. ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ హెడ్, ఈశాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ చెప్పాను కదా బౌలింగ్లో. ఇంకా హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హుస్సేన్, ప్రఫుల్ హింగే. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సేమ్ టీం ఆడవచ్చు. మేబీ ఏమన్నా మారిస్తే ఇంపాక్ట్ ప్లేయర్స్ ఏమన్నా మారవచ్చు, లేదంటే సేమ్ లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎవరెవరు ఆడారో వాళ్ళు ఆడవచ్చు. అదే ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ హెడ్, ఈశాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ. ఇంకా బౌలింగ్ విభాగంలో హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, హుస్సేన్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో ఇక కేకేఆర్ విషయానికి వస్తే, కేకేఆర్ లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీతో ఆడిన టీమే ఆడొచ్చు. సో టీం చూడండి. అజింక్య రహానే, టిమ్ సీఫర్ట్, రింకు సింగ్, రఘువంశీ, పావెల్, అనుకూల్ రాయ్, రమన్దీప్ సింగ్, కామెరూన్ గ్రీన్, సునీల్ నారాయణ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగ్. సో వీళ్ళు ఆడే అవకాశం, సేమ్ టీం ఆడవచ్చు. మేబీ ఏం చేంజెస్ చేయకపోవచ్చు. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్లో చెప్పాను కదా, ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో గెలవడం జరిగింది హోమ్ గ్రౌండ్లో, అంటే ముంబై హోమ్ గ్రౌండ్లో. కేకేఆర్ కూడా ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ గెలవడం జరిగింది. సో రెండు కూడా గెలిచిన జోష్లోనే ఉన్నాయి. సో ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. ఇంకోటి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో అయినా బౌలింగ్లో అయినా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అంటే చేజింగ్ చేసినా లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా. సో నా ప్రిడిక్షన్ ప్రకారం 55% ఎస్ఆర్హెచ్ గెలుస్తా అని చెప్తున్నాను, 45% కేకేఆర్. సో మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారంటే ఎస్ఆర్హెచ్. సో 55%. సో మీరేమనుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ గెలవబోతుంది అనుకుంటున్నారా కేకేఆర్? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. కేకేఆర్ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎండుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకో వీడియోలతో మళ్ళీ మేము ముందుంటాం. జై హింద్.